కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అకాల వర్షాలకు పంట నష్టపరిహారం ఇప్పించండి. ప్రకృతి వ్యవసాయ సేద్యకులు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఇండుగుపల్లి గ్రామంలో మందపాటి సుందరమ్మ పొలంలో అదే గ్రామానికి చెందిన అల్లు సూర్యనారాయణ దంపతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎకరం పొలం కౌలుకి తీసుకుని 20 రకాల పంటలు వేయగా వరుస తుఫాన్ల కారణంగా వేసిన పంటలన్నీ భూమి చెమ్మగా ఉండటం వలన వడిలిపోయి పాలిపోయాయి. ప్రకృతి వ్యవసాయం పట్ల అనుభవం, ఆసక్తి ఉన్న ఈ దంపతులు పంట నష్టపరిహారం కొరకు సచివాలయ అధికారులకు పలుమార్లు తెలిపామని, బాగున్నప్పుడు చేసేటప్పుడు అధికారులు వచ్చి సందర్శించారని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మా పంట చేలోకి ఎవరూ రాలేదని, ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ చూపాలంటే మాలాంటి వారిని ప్రోత్సహిస్తే మరింత మందికి చేయూతనిచ్చిన వారవుతారని, ప్రకృతి వ్యవసాయం చేయడం వలన 1 ఎకరా పొలంలో సుమారు సంవత్సరానికి 2-3 లక్షలు ఆదాయం తీయవచ్చునని ఆశతో ఈ వ్యవసాయంపై మక్కువ చూపామని, తీరా చూస్తే ఈ వరుస తుఫాను వల్ల మొత్తం పంటలన్నీ నేలమట్టమయ్యాయని, ఇకనైనా మా పంట పొలాన్ని సందర్శించి మాకు పరిహారం ఇప్పించవలసిందిగా అధికారులను కోరుకుంటున్నామని అన్నారు. శనగపిండి ఇవన్నీ తెచ్చండి, మొత్తం చేసాను సార్. మొత్తం ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి. వర్షం వచ్చేసి బాగా మునిగిపోయిందండి. ఈ ఎగసాయానికి మొత్తం ఇదే వేసాం సార్. ఈ ఎకరానికి కూడా మేము ఈ పంటల కంటే ఇదే చేస్తామండి ఎప్పుడు కూడాను. నమస్తే సార్, మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. అయితే ఆమదమండి, ములమ, బెండ, వంగ, బీరపాదులు, చిక్కుళ్ళు, గంట్లు, గోంగూర, ఆనబ ఇవన్నీ వేసామండి. 20 రకాల పంటలు వేసామండి. కాకపోతే వర్షం వచ్చి చూడండి మొత్తం ఇవన్నీ రాలిపోయినాయండి, ఇవన్నీ చచ్చిపోయినాయండి. మొత్తం వరసెట్టి, బొబ్బాయి ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంలోదేనండి. కావాలంటే ద్రవజీవామృతం కూడా ఉందండి. మేము ఇప్పుడు ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నామండి చాలా రోజులుగా. ఇప్పుడు దగ్గర ఎంపీఎం వచ్చిన కాడ నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద చేస్తున్నామండి. మేము మీకు ఏమన్నా కావాలంటే డౌట్ అడిగితే నేను చెప్తానండి, అభ్యంతరం ఏమీ లేదు. మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు ఎవరికైనా చెప్పారమ్మా? ఈ ఊర్లో చాలా మంది తెలుసు సార్. ఈ ఊర్లో కదా అధికారులకమ్మా చెప్పామండి. అధికారికి చెప్పారా? వచ్చాళ్ళు ఏం చూసారండి? ఇంకా రాలేదు సార్. చెప్పాను కానీ ఎవరో రాలేదండి. 4 రోజులు బట్టి చెప్తున్నామండి, అదిగో వస్తామంటున్నారు, ఇదిగో వస్తామంటున్నారండి, కానీ రాలేదండి. అగ్రికల్చర్ అధికారులకి చెప్పామండి. అగ్రికల్చర్ సచివాలయం వాళ్ళు కూడా చెప్పామండి, రాలేదు సార్. ఎవరు కూడా రావట్లేదండి. రాలేదండి అసలు. ఇక్కడికి చూడండి ఈ వ్యవసాయం అంతా ఎలాగైపోయిందో, వర్షెట్టి చూడడానికి కూడా రాలేదు సార్. ఎంత ఎంత దాంట్లో పెట్టారండి? ఇస్తారు ఎంత అండి? ఎకరం అండి. ఎకరం అమ్మా? ఎకరం అండి. సరే చేతికి వచ్చేసరికి పంట అంతా మొత్తం పోయింది సార్. మీరు ఈ పంట తీస్తే, బొప్పాయి తీస్తే ఎంత వస్తుందండి మీకు? 2 లక్షల దాకా రావాలి సార్. స్టార్ట్ అయిందండి కోత స్టార్ట్ అయిందండి. ఇంకా కోత స్టార్ట్ అయిందని బట్టి వర్షం వచ్చేసింది సార్. మొత్తం చూడండి మొత్తం చెట్లన్నీ ఎలాగన్నీ రాలిపోయినాయి, మొత్తం ఇరుగు పడిపోయినాయి సార్. ఆముదం కూడా నేల పట్టేసిందండి. మొత్తం చెట్లు ఇవన్నీ, గంట్లు ఇవన్నీ మొత్తం నేల పట్టేసాయి సార్. మొత్తం ఉన్నాయి పంటలన్నీ మొత్తం గడ్డిలో పోయాయి సార్. మొత్తం పంటలన్నీ 20 జాతులు పెట్టామండి. మొత్తం పంటలన్నీ గడ్డిలో పోయాయి సార్. చూడండి బీరపాదులు అవన్నీ మొత్తం నేల పెట్టేసేసారు. ఆనబ, వంగ, బెండ ఇవన్నీ పట్టేసేసారు. క్యాబేజీ కూడా వేసామండి. ఇంక వర్షానికి మొత్తం కొట్టుకుపోయినాయి సార్. వరసెట్టి కాలీఫ్లవర్ అవన్నీ వేసామండి. వేస్తే మొత్తం ఎప్పుడైతే వర్షం వచ్చిందో మొత్తం కుళ్ళిపోయినాయండి ఇవన్నీ సార్. మరి మొత్తం మురిగిపోతున్నాయి సార్. ఎందుకంటే సరే కోతకు వచ్చింది సార్. కోతకు వచ్చేసరికి మొత్తం వర్షం వచ్చి దెబ్బ తినేసింది సార్. మొత్తం కొన్ని నేల పట్టేసేయండి, మొత్తం కాయలన్నీ కుళ్ళిపోతున్నాయి సార్. ఎవరన్నా కొంటారు అంటే అది పనిచేస్తారు, ఎందుకంటే లేతకాయలు సార్. మరి అగ్రికల్చర్ తరపున కానీ మరి ఎవరన్నా సాయం చేస్తే గనక మేము ఈ వ్యవసాయం చేయగలుగుతాం సార్. మరి లేకపోతే మమ్మల్ని మేమేంత నష్టపోయామంటే ప్రజలు చెయ్యాలంటే ఎవరు ఎదురుకు రారు కదా సార్ ప్రకృతి వ్యవసాయం అంటేనే. ఎందుకంటే ఒక పిండి కానీ ఒక రసాయనం కానీ ఏమి కొట్టం కదా సార్. ఓన్లీ ప్రకృతి వ్యవసాయం కషాయాల ద్వారాగా వాడిందే ఈ వ్యవసాయం అంతా పెట్టాం సార్. ఎకరమే కూడా మేము. మిమ్మల్ని ఉద్దేశించుకుని ఎవరైనా చేస్తారా ఇక్కడ? ఇంకా లేదు సార్, చాలా మంది చేస్తున్నారు సార్, చేద్దాం అనుకున్నారు సార్. కానీ ఇదే స్టార్టింగ్ లోనే ఇలాగ అయిందంటే మరి ఎవరు వస్తారు సార్? ఎదరికి రారు కదా సార్.
కలిసిన వాళ్ళు దయించి మా వంక చూస్తే సార్ 10 మందితో చేయించగలుగుతాం సార్ మేము. ఈ ప్రకృతి వ్యవసాయం అన్నది జబ్బులేని సార్. ఎందుకంటే రసాయనాలు వాడి ఇవన్నీ వాడి దెబ్బలు నీరసాల జబ్బులు వచ్చే కంటే ఈ ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఆరోగ్యంగా మంచిది సార్. ప్రతి దానికి కూడాను చాలా మంచిది సార్. ఎప్పుడు కూడాను ఒక నీరసం ఉండదండి. చక్కగా పిండి గట్ట లేకుండా కషాయాలతో కొట్టి ఈ కషాయాలు తయారు చేసి కొట్టడం వల్ల ఏ మనిషికి నీరసం ఉండదు సార్. ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఆరోగ్యమైన పంట సార్. ఇది కూడాను ఎప్పుడు కూడా మేము చాలా రోజులుగా చేస్తున్నాం సార్. కానీ ఈ సంవత్సరం తీసుకున్నాం సార్. మేము తీసుకుంటే ఇలాగ అయిపోయింది సార్. అది సార్ మరి ఎవరన్నా సాయం చేస్తారని మరి కోరుకుంటున్నాం సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మన డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరన్నా సాయం చేస్తే 10 మందికి ఆదర్శంగా చేయగలుగుతాం సార్. మేము వ్యవసాయం 10 మంది చెప్పగలుగుతామండి. చాలా మంది చెప్పామండి, కొంతకాలం చేశారండి చాలా మంది ఎంపీఎం ద్వారా ఈ ఫీల్డ్ లోను. తర్వాత మళ్ళీ ఈ 4-5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము. కానీ ఈ సంవత్సరం బాగా దెబ్బతినేసింది సార్ మాది. ప్రతిసారి వస్తారు సార్, చెకింగ్ వస్తారు, స్టేట్ నుంచి వస్తారు సార్ ప్రతిసారి కూడా సార్లు వచ్చి వ్యవసాయం చూసుకొని వ్యవసాయం ఇలా చేస్తున్నారని ఎప్పుడు కూడా ఫోటోలు వెళ్తాయండి. ఎప్పుడు సార్లు వచ్చి మమ్మల్ని కలుపుతుంటారండి, ఫోటోలు తీసుకొని వెళ్తుంటారు. ఎప్పుడు కూడా మేము ఫీల్డ్ చూపిస్తాం సార్. ఎప్పుడు కూడాను ఈ ఒకసారి కాదు సార్. సీజన్ వచ్చింది సార్, మంచి సీజన్ వచ్చేసరికి ఇలాగ అయిపోయింది సార్. మరి ఎవరన్నా సాయపడతారని చూస్తున్నాం సార్. మరి